నమస్తే, వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణం సోషల్ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో చక్రధర్ అనే 8వ తరగతి విద్యార్థిపై బట్టలు విప్పి సిగరెట్ తాగాలంటూ ర్యాగింగ్ చేసి హింసించిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు. ర్యాగింగ్ విషయం 10వ తరగతి విద్యార్థి నిఖిల్ ప్రిన్సిపల్కు చెప్పినందుకు ఆవేశంతో విద్యార్థి నిఖిల్ను చితకబాదిన ఇంటర్ విద్యార్థులు. విద్యార్థి నిఖిల్, చక్రధర్ తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన. దాడి చేసిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. సార్ బాగా మంది ఉన్నారు సార్, ఇంకా వాళ్ళు భయపడతాను. తరుణ్, జశ్వంత్, పవన్, అంజిబాబు ఎందుకరా కొట్టిండ్రు? చేతులతో కొట్టిలు, తొక్కిళ్ళు. ఎందుకన్నా కొట్టిండ్రు? ఇదంతా కొట్టిళ్ళు. తమ్ముడిగా దెబ్బ చూపెట్టినా వీడి తమ్ముడు బట్టలు ఎత్తి గలీజ్ చేసి వీడు ఏడుచుకుంటా నేను వస్తా సార్ అని పైనకి పోతే నేను పట్టుకొని వచ్చిన. ఎన్ని రోజులు అని సార్ ఏడ్చుకుంటే 4 సార్లు వచ్చింది సార్. వాళ్ళందరూ 70 మంది. నేను ఏం చేయాలి సార్? 70 మందిలో నేను ఒక్కరిని ఏం చేయాలి? నా బాగా చెప్పలేక వీడేం చేసిన, వీళ్ళ అన్న ఫోన్ చేసింది. సిద్ధార్థ అయినా వాళ్ళ అన్న ఫోన్ చేస్తే వాళ్ళ అన్న ఫోన్ చేసిండు. వాళ్ళ అన్న ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడేది, ఇక్కడ కొట్టు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మాల జేఏసీ మండల అధ్యక్షుడు యామల సుదర్శన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్చి 23వ తేదీన జేఏసీ మహాసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ పిలుపునిచ్చారు. రాయలసీమ మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కేసీ అశోక్ రత్నం, యమాల సుదర్శనం, జి ధనశేఖర్, ప్రధాన కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ పాల్గొన్నారు. ఎట్లా అరవిందా మాత్రం వంచి అడుగుతున్నాను, క్షమించండి. వేదిక పైన ఉన్నటువంటి మాల జేఏసీ ప్రెసిడెంట్ యమల సుదర్శన్ గారికి, అదే రకంగా ఉపాధ్యక్షులు ధనశేఖర్ గారికి మరియు మిగిలిన అన్నలకందరూ కూడా జేబీలు తెలియజేస్తుంది. నా పేరు పూతలపట్టు ప్రభాకర్. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్లో పోటీ చేయాలని ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చెప్పగలిగినాను. నేను మీ ముందర ఒక 3 మాట్లాడతాను. 1 అంబేద్కర్, 2 రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కులు, వర్గీకరణ, క్రిమిలేరు, ప్రస్తుత ప్రభుత్వాలు, ఈ 3 మీద రాజ్యాంగం మనకి ఎలాంటి అవకాశం కల్పించిందంటే, రాజ్యాంగం వచ్చినాక అంత మునుపు మన చరిత్ర ఏమంటే, సింధు నాగరి కథలో మొట్టమొదటిసారిగా నగరాలు నిర్మించినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి తెలుగుదేశం నేత, లోక్సభ తొలి దళిత స్పీకర్గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి గొల్లపూడి కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు. బాలయోగి తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్మీయుడుగా,
కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిపిందన్నారు. బాలయోగి గారిని మనందరం కూడా పంచుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి లంక గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు, మరి చంద్రబాబు నాయుడు గారికి, ఎన్టీ రామారావు గారికి ఆప్తుడిగా తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల ప్రస్థానంలో గర్వపడే నాయకుడు ఆయన. శాసనసభ్యుడిగా, మంత్రిగా చక్కటి పనితీరుతో ఆయన స్ఫూర్తినిచ్చే విధంగా పనిచేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం 3వ ద్వారంలో శ్రీ స్వామి అమ్మవార్ల వసంతోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వసంతోత్సవం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, టీడీపీ నాయకులు చెంచయ్య నాయుడు, దేవస్థానం ప్రధాన అర్చకులు మరియు దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో ఈరోజు ప్రొడ్యూసర్ మరియు హీరో ఫైర్ స్టార్ విశ్వజ్ఞ మానవుడు దానవుడు సందేశాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నటీనటులు కాటం విజయలక్ష్మి, స్పందన, మౌనశ్రీ మరియు హీరో పాత్రలో ఫైర్ స్టార్ విశ్వజ్ఞ, విలన్ పాత్రలో రాజ్ కుమార్, అనిల్, అసిస్టెంట్ డైరెక్టర్ పొలాస అంజన్న, కెమెరా ఎడిటర్ లోకిని కుమార్ తదితరులు నటిస్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది అదే ఉన్నట్టుందిగా. యాక్షన్. Sir, please help me, sir. చూడు వీళ్ళని చూసి భయపడు. కట్. అంతే. చింతకుంట గ్రామం
కొత్తపల్లి మండలం, కరీంనగర్ జిల్లా. ఈరోజు ఇక్కడ మా షార్ట్ ఫిలిం స్టార్ట్ అయిందండి. C3S క్రియేషన్లో మా డైనమిక్ సార్, ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గారు విశ్వజ్ఞ సార్, అసిస్టెంట్ డైరెక్టర్ పొలాస అంజన్న అండ్ డిఓపి కెమెరామ్యాన్ గారు ఎల్బికే గారు. అండ్ ఇందులో యాక్టర్స్ వచ్చేసి నా పేరు మోన, నాకు కూడా ఇందులో మంచి రోల్ ఇచ్చారు. స్పందన గారు అండ్ విజయలక్ష్మి గారు, ఇంకా మా చింతకుంట గ్రామస్తులు అందరూ ఉన్నారు. ఇది ఈ తరంలో జరుగుతున్న ఈ మన సమాజంలో ఏదైతే జరుగుతుందో కుటుంబ కథా చిత్రం, అన్ని సెంటిమెంటల్ పరంగా ప్రతిదీ చాలా బాగుంది స్టోరీ. అండ్ మీ అందరికీ నచ్చుతుందని మేము అనుకుంటున్నాం. సో మమ్మల్ని మీరందరూ మమ్మల్ని ఆదరించాలి. తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆయన కార్యాలయంలో కలిశారు. అనుమతులు లేని, పన్ను చెల్లించని హార్డింగ్ల అంశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారితో చర్చించారు. అనుమతులు లేని హార్డింగ్లపై మాత్రమే చర్యలు ఉంటాయని, సక్రమంగా ఉండే వాటి జోలికి వెళ్లమని ఆయన స్పష్టం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో హార్డింగులను సైతం తొలగిస్తున్నారన్న ఫోన్ కాల్స్, అపోహలు రావడంతో తాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసినట్లు వెల్లడించారు. అనుమతులు లేకుండా మున్సిపాలిటీలకు పన్నులు చెల్లించని హార్డింగులను మాత్రమే తొలగిస్తామని రంగనాథ్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ కదా ఇప్పుడు వచ్చింది. రైట్. మీ పేరమ్మా? మీ పేరు మంజు భార్గవి. చూడండి, ఇప్పుడు దీంట్లో అంటే ఇల్లీగల్ ఒక కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఈస్, అది కూడా అనాథరైజ్ ఏంటంటే 2022, 23 దాకా కట్టారు కానీ తర్వాత కట్టలేదు. 23, 24 పైసలు కట్టలేదు, ట్యాక్స్ కట్టలేదు. అంటే మీరు అప్పుడు 23, 24 అనేది ఇది గవర్నమెంట్ రాకముందు నుంచి ఉన్నటువంటి కూడా ఉన్నాయి. అది కూడా దాంట్లో కూడా అప్పటికి పాలసీ అయి ఉన్నాయి. అది కూడా అనాథరైజ్ కింద తీసుకున్నాం. న్యాచురల్ ఎందుకంటే అతను పాలసీ క్లారిటీ ఉన్నప్పుడు కట్టాల్సిన పైసలు కట్టలేదు కాబట్టి అతనికి ఆటోమేటిక్గా పాలసీ క్లారిటీ లేదనేది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ అంటే నేను ఒకటి ఐడెంటిఫై చేయడానికి
డౌన్ చేయండి, ఎక్కడ వరకు అలా కొంచెం కిందకి పెట్టి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామం చుట్టూ ఉన్న 4 గ్రామాల విద్యార్థులకి హైస్కూల్ కావాలనే సంకల్పంతో బొందిమడుగుల గ్రామంలో విద్యా కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఒక తీర్మానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఎంఈఓ ద్వారా పంపడం జరిగింది. ఇక్కడ హైస్కూల్ వస్తే ఈ గ్రామంతో పాటు నునుసురాళ్ల, లింగనేనిదొడ్డి, బోయబొంతిరాళ్ల, నల్లగుండ్ల గ్రామాలలో ఉన్న విద్యార్థుల జీవితాలు బాగుపడతాయన్నారు. అందరికీ విద్యాభిమానులకు అందరికీ కూడా స్వాగతం. ఇక్కడ ప్రధానంగా మనం ఈరోజు అత్యవసరంగా ఎందుకు సమావేశమైనామంటే ఎంఈఓ గారి ఆదేశాల మేరకు అలాగే క్లస్టర్ హెడ్ మాస్టర్ యొక్క సూచనల మేరకు ప్రభుత్వం ఈరోజు అత్యవసరంగా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని చెప్పింది. దీంట్లో భాగంగా మన పాఠశాల ప్రస్తుతం 8వ తరగతి వరకు నడుస్తూ ఉంది. మీకు అందరికీ తెలుసు. 8వ తరగతి పూర్తయిన తర్వాత పిల్లలు వారి యొక్క చదువును కొనసాగించడానికి రకరకాల మార్గాల్లో వెళ్తున్నారు. కొంతమంది పెట్టేకలకు వెళ్ళడం, కొంతమంది హాస్టల్స్ చేరడం, కొంతమంది మధ్యలోనే బడి మానేసేయడం, ఇలాంటి కారణాలు అనేవి దండిగా ఉన్నాయి. అలాగే క్లస్టర్ పడ్డప్పుడు అక్కడ వాటర్ నుంచి పోవడానికి రావడానికి ఇబ్బందిగా ఉంది. అలాగే క్లస్టర్ హెడ్ మాస్టర్ యొక్క అభిప్రాయం మేరకు ఒక అమ్మాయి ఒక విద్యార్థులు చనిపోవడం కూడా జరిగిందంట అక్కడ. కాబట్టి ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ఎక్కడైతే హై స్కూల్ చాలా దూరంలో ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మా మండల విద్యాశాఖ వారు మా స్కూల్ను హై స్కూల్గా ప్రపోజల్ చేస్తున్నారు. కావున దీనిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని మా ఎస్ఎంసీ సభ్యులు దీనికి ఆమోదం తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఇది ఈ పేపర్లో ఉన్నది, మీరు సంతకాలు పెట్టిన విషయం. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం పరిధిలోని జంబువారిపల్లి పంచాయతీ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి జై భీమ్ సంఘం నాయకులు ఆర్టీసీ బాబు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి తిరుపతిలో 23వ తేదీ జరిగే మాలల సింహగర్జనకు తరలిరండి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మాలల వర్గీకరణ రద్దు కోసం పోరాడుదాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బాబు, రవి, చిన్న, సోము, జంబువారిపల్లి యూత్ మరియు గ్రామస్తులు, మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాలల పట్ల మోడీ నిర్లక్ష్య వైఖరి, మాలల పట్ల మోడీ నిర్లక్ష్య వైఖరి, మాలల పట్ల మోడీ నిర్లక్ష్య వైఖరి. జై మాల, జై జై మాల, జై మాల, జై జై మాల. మాలల ఐక్యత. హలో మాల, హలో మాల, హలో మాల. అమ్మా, తిరుపతి మీటింగ్ అందరూ రావాలా? రిజర్వేషన్ సుప్రీం కోర్టు ఒక దుర్మార్గమైన తీర్పు, దళిత వ్యతిరేక తీర్పు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యాన ఆగస్టు 1న మేమేం కోరుతున్నామంటే, గత 2004లో ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ సంబంధంగా రాజ్యాంగ వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకం, చంద్రబాబు కానీ ఇంకో బాబు కానీ ఎవరు చేసినవాడు దాన్ని వ్యతిరేకించాలని చెప్తూ కేసు కొట్టివేస్తే 2004 నుంచి 2023 వరకు కామ్గా ఉన్నటువంటి మాదిగలు ఇవాళ మోడీ సహకారంతో ఇంప్లీట్ అయింది. బాల్కొండ ఉన్నత పాఠశాలకు పీఎం శ్రీ కింద డిజిటల్ పాఠశాల బోధనకు ట్యాబ్లు మంజూరు చేయడం జరిగిందని, వాటిని ఈరోజు మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా పీఎం శ్రీ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కింద బాల్కొండ ఉన్నత పాఠశాలకు 25 ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర సాంకేతిక ప్రభుత్వ పాఠశాలలలో సాంకేతికను ఉపయోగించి విద్యార్థుల చదువులను ఉన్నతంగా కొనసాగించాలని ఏర్పాటు చేస్తున్నారు. పీఎం శ్రీ పథకం కింద బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి 25 ట్యాబ్లు మంజూరు కావడం జరిగింది. ఇంతకుముందే మన ఊరు మనబడి కింద
3 ఐఎఫ్పి ప్యానెల్స్ మంజూరు కావడం జరిగింది. ఈ ఐఎఫ్పి ప్యానెల్స్ ద్వారా విద్యార్థులకు ఆకట్టుకునే విధంగా ప్రత్యక్షంగా సాంకేతికను ఉపయోగించి విద్యను ఉపాధ్యాయులు బోధించడం జరుగుతుంది. అలాగే ఈ ఇటీవల మంజూరైనటువంటి ఈ యొక్క ట్యాబ్ల ద్వారా సుమారు 25 ట్యాబ్లు ప్రతి ఉపాధ్యాయునికి ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాల, వేదం తపోవన్ హైస్కూల్, శ్రీ సరస్వతి శిశు మందిర్, వికాస్ హైస్కూల్, గౌతమి హైస్కూళ్లలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ తరపున ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ గ్రామస్తుల సమక్షంలో ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా నిలవాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పటేల్ సార్ మా స్కూల్కి వచ్చి మాకు మోటివేషన్ చేయడం జరిగింది. వాటి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి ఎగ్జామ్స్లో భయపడద్దు, ఎలా రాయాలి అనేది మాకు చెప్పారు. ఎన్నో ఉదాహరణలు తీసుకొని ఈ వికసిత్ భారత్ని మా యొక్క వంతుని మాకు గుర్తు చేయడానికి ధన్యవాదాలు సార్. And my dear friends, sir, we are preparing very well for our SSC board exams. Thank you for providing exam pass, sir. And we are going to gain so many things as well, good result in standard. We will consult, sir, to you. If you face any problems, we will come to your library, sir, to read so many books. We will get so many knowledge from that. Thank you, sir. Thank you for everything, for your support and your strength for us. Thank you, sir. Thank you for that. స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత 3 సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం గోకవరం గుబ్బలమ్మ గుడి కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు ఆచంట రాజాబాబు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు, టీడీపీ యువనేత ఆచంట బాబీ, డాక్టర్ శిరీష దంపతుల ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అన్నా క్యాంటీన్ను రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, దాత ఆచంట రాజు, బాబీ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. బంగారుపాలెం మండలంలోని 27 సచివాలయాల పరిధిలో గల మహిళా పోలీసులు సిఐ కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా సాధికారత ఉత్సవంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం. ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా పోలీసులు ఓపీలు తీసుకుని డాక్టర్ దగ్గర ఆరోగ్యానికి సంబంధించి పరీక్షలు చేయించిన సిఐ కత్తి శ్రీనివాసులు. కార్యక్రమంలో బంగారుపాలెం పోలీస్ స్టేషన్ సిఐ కత్తి శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.